ప్రపంచంలోనే ఇలాంటి ఆలయాన్ని ఎక్కడా చూసుండ్రు. కోరిన కోరికలు తీరుతాయని నిదర్శనం ఇక్కడ శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారు కొలువుదీరిన అతి పెద్ద శ్రీచక్ర ఆలయం. జస్ట్ లోంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, కార్నర్స్ లో నుంచి. ఎవరు చెప్పారు నేను వచ్చానని? అంత ఆయాసం పడుకొని పరిగెత్తాలా? అయ్యో ఉంటాను, ఇంకాసేపు ఉంటాను మీ గురించి అయినా. 106 కొబ్బరికాయ ఎంతో. చాక్లెట్ కన్నా వెనక్కి పంపిస్తాం సైడ్. పార్వతీ పూర్ణ ఖాం ఖీం ఖూం కేచరీ తదా సాం సీం సోం సప్తశతీ దేవ్యా మంత్ర సిద్ధం కురుష్వమే. పువ్వులు బాగా పిరింగున్నాయంట మామ చెప్తున్నారు. కాదు కదా ఏటన్నారు నన్నాలు. ఏ బాబు ఎందుకలా గుర్తున్నా వీడియో తీస్తున్నావు? ఈ కటింగ్ ఇక్కడ సబ్బవరం హైవే నుండి ఈ కటింగ్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. చూడు అటు నుంచి రావట్లేదు కదా. నేను అసలు ఈ చీర కట్టుకొని రెడీ అయ్యానంటే గంటలు చేస్తాను. మా మమ్మీ తాడు తీసేస్తాను అంటున్నారు వేరే రెడీ అవ్వకపోతే. అమ్మ ఈ చెవులను బాగుంటాయి ఈ చెవులను బాగుంటాయి అంటే చెవులకి నన్ను తగిలించుకో అంటున్నారు. బానే మన సబ్స్క్రైబర్స్ లో ఈ బంగారు బరిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలనిపిస్తుంది నాకు. మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీ అక్క చెల్లెలతో గానీ అన్నదమ్ములతో గానీ రాఖీ కట్టినట్టుగా గానీ కట్టించుకున్నట్టుగా గానీ ఫోటో ఉంటే మీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఆలివ్ మిఠాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ట్యాగ్ చేయండి. మీరు ఫోటో ట్యాగ్ చేయడానికి 21 ఆగస్ట్ లాస్ట్ డేట్. ఎందుకంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ 22 నే ఆలివ్ మిఠాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో లైవ్ గా లక్కీ డ్రా తీస్తారు. ఆ లక్కీ డ్రాలో మీ ఫోటో గానీ సెలెక్ట్ అయిందంటే ఈ బంగారు కుంకుమని మీ సొంతం చేసుకోవచ్చు. ఆలివ్ మిఠాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసిన వాళ్ళ ఫొటోస్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు. సో ఫాలో చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి కాంటెస్ట్లు ఎప్పటికప్పుడే పెడుతుంటారు. మనోళ్ళు చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అక్క నిజంగానే బంగారు బరిని ఇస్తారా గెలిచిన వాళ్ళు కానీ. ఆలివ్ మిఠాయి అంటే నిజాయితీ, నిజాయితీ అంటే ఆలివ్ మిఠాయి. ఫోటో పెట్టు బంగారం పట్టు అని డైరెక్టర్ మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ చేశారు. మారుతి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆలివ్ మిఠాయి ప్రియులేనంట. ఆలస్యం చేయకుండా ఫోటోని ట్యాగ్ చేసేయండి. మనం రెడీ అయిపోదాం. ఈరోజు పూజ ఇంట్లో ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోదాము. ఈరోజు పూజలన్నీ అయిపోయి ఇంట్లో వేరంగానే ప్రసాదం చూపిస్తానన్నాను కదా, ఇగోండి గోధుమ ఒక ప్రసాదం అనమాట. చాలా అంటే చాలా బాగుంటది ఇది. మా అమ్మగారు రోజుకోకుండా తాంబూలంలో పెట్టి మరి ఇస్తున్నారు అనమాట. మొత్తం తినేస్తారట. రాజు ప్రసాదం అట. మొహమాట పడుతున్నాడు. ఇగో ఆనందపురం వచ్చాం అనమాట ఫ్లవర్స్ కోసం. ఫుల్ గా మూటలతో ఉన్నాయి ఫ్లవర్స్. ఇగో అవన్నీ రోడ్డు మీద బంతి పూల్లో ఉన్నాయి. ఇంకో గులాబీలు తెచ్చారు. ఫుల్ లోడ్లు ఆటోలకి ఎక్కించుకొని మరీ అమ్ముతున్నారు. మన ఈశాన్ గారిని మాత్రం ముందుకు పంపిస్తాం అనమాట. తాతయ్య మనోడు దగ్గర కూర్చున్నారు. ఎనకేమో ఈ బుడ్డోళ్ళు ఇద్దరు. మోక్ష విడిపూలకి దండలకి ఎక్కడ కరువు ఉండదు అనమాట. అన్ని ఉంటాయి ఏకంగా ఆనందపురం వస్తే. చూడండి అసలు ఇటు పక్క ఎన్ని ఉన్నాయో దండలు. ఈ షాప్ అంతా దండలతో నిండిపోయింది. అటు పక్క అయితే ఇంకా అసలు కొంచెం అలా ముందుకెళ్ళి రాజు అలా ముందుకు బోల్డ్ ఉన్నాయి చూడు. పువ్వుల దగ్గర చేపలు కూడా అమ్మేస్తున్నారు వెరైటీగా. ఎన్ని ప్యాకెట్లు అసలు కళ్ళు పండుగలా ఉంది. నువ్వు కొంటావు పువ్వులు? మా అమ్మ పిలుస్తున్నారు పువ్వులు, గులాబీ పువ్వులు తీసుకోమని. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు పువ్వులు కొనడానికి. అది తీసుకుంది కానీ వాళ్ళు మళ్ళీ ఎక్కువ తెచ్చేస్తే వేస్ట్ అయిపోతుంది. చాక్లెట్ కన్నా మాకు తెచ్చారా? ఇంకా దేవీపురంకి వెళ్ళే దారిలోని మార్కెట్. ఇంకా అందుకే ఏం కొనుక్కోలేదు. ఇక్కడ బకెట్ తో అమ్మేస్తున్నారు, సిల్వర్ బకెట్ తో. మోస్ట్లీ అన్ని రకాల పువ్వులు దొరికేస్తాయి ఇక్కడ. లక్కీగా ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కానీ మామూలుగా అయితే అస్సలు ఖాళీగా ఉండదు మార్కెట్. అడుగు తీసి అడుగు పెట్టలేం. ఓ వర్మ గారు లోటస్ ఫ్లవర్స్ ఎంతకండి దొరికే? ఒకటి ఎంత? కట్ట 100 రూపాయలు. బాగుంది. పువ్వులు బాగా పిరింగున్నాయంట మామ చెప్తున్నారు. ఇప్పటికే పువ్వులు అవి ఇప్పుడు పెట్టడానికి. ఈ మామగారి దగ్గర కూడా పువ్వులు తీసుకుందాము. రెక్కలు విడిపోతున్నాయి కానీ పర్లేదు నేను తీసుకుందాం. ఇగో ఈశాన్ గడికి కట్టివ్వకండి, పువ్వులు నలిపేస్తాడు ఫుల్ గా. లోటస్ జాగ్రత్త వెనక్కి పెట్టండి. ఇంకో ఇవన్నీ ముందుకు ఇచ్చేస్తాడు. ఇవన్నీ ముందు పెట్టేస్తాడు. ఇవి కూడా కొన్ని వెనక్కి ఇచ్చేయండి పర్లేదు. అయిపోయా పూలు. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. మామూలుగా 108 కొబ్బరికాయలు కొడదామని మొక్కుకున్నాను అనమాట నేను. మళ్ళీ ఇక్కడ మనకు ఒక్క కొబ్బరికాయ తక్కువ వచ్చినా గానీ మొక్కు తీరదు కాబట్టి ఇంకా విజయనగరంలో తెల్లవారుసరికి మార్కెట్ లో కొనేసి కారెక్కించారు మా డాడీ. టేస్ట్ లో అడ్జస్ట్ చేసుకుంటున్నాము. వెళ్ళిపోండి చాక్లెట్ కన్నమ్మా. చీర చాక్లెట్ కన్నా వెనక్కి పంపిస్తాం సైడ్. కాదు కదా ఏటన్నారు నన్నాలు. ఏ బాబు ఎందుకలా గుర్తున్నా వీడియో తీస్తున్నావు? ఎవరన్నారు?
అక్కడ కూర్చున్నారు కదా ఆడవాళ్ళందరూ. అయితే ఏంటన్నారు మీరు? ఇలా తీయడం కాదు, మా గురించి చెప్పాలి, ఇలా ఎండలో ఉన్నాం అనేసి అని. మరి చూపించాం కదా, అంతకన్నా ఇంకేం కావాలి? చెప్పించేస్తున్నారు ఎండలో పూలు అమ్ముతున్నాం. ఇషాన్ అంకుల్ గారు వచ్చారు అని ఏ ఛానల్ అని అడిగారు. బ్యాంకాక్ అంటే చూస్తాం మేము. అయితే దిగితే బాగుండేమో అందరు. బుడ్డిగడ్డ తీసేద్దాడా? వాడిపోయంట, ఫుల్ బిజీ బిజీ. మనకి ఇంకా ఈ ఆనందపురం దారి అంతా ఇంకా పువ్వులే అనమాట. పువ్వుల కోసం పెట్టినట్టు ఉంది ఊరు. ఇదిగోండి, మీ ఇంట్లో ఏ శుభకార్యాలు అయినా ఆనందపురం వచ్చేయండి, మూటలు పువ్వులు పట్టుకెళ్ళచ్చు. ఇదిగోండి నేషనల్ హైవే ఇది, ఎక్కడ లారీలు ప్లేస్ ఇవ్వట్లేదు. ఇక్కడ నుండి ఇంకెన్ని కిలోమీటర్లు రాజు? 6 కిలోమీటర్లు అంట. అమ్మా అట్ట ఏటమ్మా ఫోటో అంట. ఇంకొక 6 కిలోమీటర్లు వెళ్ళిపోతాము. విజయనగరం నుండి కాబట్టి ఇక్కడ సభవరం హైవే ఎక్కిపోయాం అనమాట. మ్యాప్ పెట్టాం. నెక్స్ట్ దిగిపోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ ఈ కటింగ్, ఇక్కడ సబ్బవరం హైవే నుండి ఈ కటింగ్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. చూడు అటు నుంచి రావట్లేదు కదా, నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి, సర్రమని వెళ్ళిపోవడం కాదు. ఇగో ఈ లోపలికి చిన్న అడవిలాగా ఉంటది అనమాట. ఇలా తిన్నగా వెళ్ళిపోవాలి. ఎంత 1 కిలోమీటర్ వరకు ఉంటుందా? అలా 1 కిలోమీటర్ వరకు వెళ్ళిపోతే వచ్చేస్తుంది టెంపుల్. లోపలికి కార్ ఎలా చేరు, ఎవరైనా బయట ఆపియాల్సిందే. కానీ అక్కడ నుండి మనకి ఇక్కడ బగ్గీ సర్వీస్ ఉందన్నమాట. సో ఈ మోటలు మోసుకొని రాలేం కాబట్టి బగ్గీ ఎక్కించాము. అలా గుడి ముందు పెట్టుకుంటే సరిపోతాయి. ఇది కార్యసిద్ధి వినాయకుడి టెంపుల్. ముందు ఇక్కడ మొక్కు తీర్చుకొని తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. సరిగ్గా మన బుడ్డమ్మ చిన్న పిల్లప్పుడు కరెక్ట్ గా నెలల పిల్ల అనమాట, 5 నెల 6 నెల ఇలాగే ఎత్తుకొని ప్రదర్శనలు చేసాం అనమాట. 108. అప్పుడు ఈ విఘ్నేశ్వరుడి దగ్గర కోరిన కోరిక సరిగ్గా 4-5 నెలలు తిరగక ముందు నెరవేరింది. అప్పటి నుండి మాకు చాలా నమ్మకం ఈ టెంపుల్ అంటే. ఓం గం గణపతి చిన్నదే అనమాట. ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చెయ్యాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ మొక్కుకున్నప్పుడు అయితే 28 ప్రదక్షిణాలు సరిపోతాయి అనమాట. అప్పుడు ఏంటి 28 రూపాయలు ఒక్కొక్క ప్రదక్షిణకి రూపాయి ఉండీలో వేసి తిరుగుతూ మొక్కుకోవాలి. సో ఒక 8 సంవత్సరాల క్రితం అలా మొక్కిన మొక్కు అనమాట. మాకు మామూలుగా అయితే ఈ కోవిలు తెలీదు, ఏమీ తెలీదు. మా అమ్మగారు తీసుకొచ్చారనమాట. అప్పుడు ఇక్కడ చూసి అలా మొక్కున్నాం. సో అది మళ్ళీ నెరవేరింది కాబట్టి ఇప్పుడు వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు 108 ప్రదక్షిణాలతో 108 కొబ్బరికాయలు కొడతామని చెప్పి మొక్కున్నాం అనమాట. ఓం గం గణపతి. ఇంకో పక్క మా నాన్నగారు కూర్చొని పీచులాడుతుంటే తీసేసి మాకు అందిస్తున్నారు. ఇంకో ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కరు కొడుతున్నాం. ఇంకో కొట్టినవి నీట్ గా వేరే ఒక గోన్లో పెట్టేస్తున్నాము. కార్యసిద్ధి గణపతి. మన ప్రదక్షిణలు అయిపోతే పూజారి గారు వచ్చి తాళం చెవి తీస్తారు. చెప్పాను కదా లాస్ట్ టైము అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి మేము లలిత అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రం వచ్చాము. అప్పుడు ఇక్కడ ఒక పంతులు గారు కనబడి చెప్పారనమాట, ఇక్కడ ముందు వినాయకుడిని దర్శించుకోండి. మనం తలపెట్టిన కార్యక్రమాలు ఏదో ఒక కారణంతో ఆగిపోయినప్పుడు గానీ, మనం ఏమైనా కొత్త పనులు సంకల్పం చేసినప్పుడు గానీ పూర్తిగా నిర్విఘ్నంగా జరగబడాలని ప్రత్యేక సంకల్పంతో ప్రతిష్ఠించిందంట ఈ కార్యసిద్ధి వినాయకుడి టెంపుల్. మా నాన్నగారికి పని పెట్టాము మొత్తానికి. రోజు టకా పీచ్ తీసి ఇంకా ఖాళీగా ఉంది కదా ఒక పీట, అది బోల్తో పెట్టి మరి వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా కోరికలు తీరాలని మొక్కుకోవాలనుకుంటే ఓం గం గణపతి అయిన మహా అని జపిస్తూ 28 ప్రదక్షిణాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాయి ఉండిలో వేస్తూ చివరిగా ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మన కోరిక తీర్చమని మొక్కుకోవాలంట. 106వ కొబ్బరికాయ ఎంతో కొట్టిన కొబ్బరికాయలన్నీ ఇందులో పెట్టేస్తాం అనమాట. ఈ గోన్లోకి ఆల్రెడీ నిండిపోయింది గోన్ నిండా. మన బుడిగాడు ప్రదక్షిణ చేయమంటే బంతిపూలతో ఆడుతున్నాడు. పూజకి పనికిరాని పువ్వు ఏదైనా ఉందంటే అది బంతి పువ్వేనంట. నిజమో కాదు తెలియదు మరి. మొత్తం 108 కొబ్బరికాయలు కొట్టాము. ఇంకో స్వామివారికి నైవేద్యం కింద 4 కొబ్బరికాయలు ఇంకా కొబ్బరి నీళ్ళు పట్టుకొని రమ్మన్నారు. జాగ్రత్తగా ఈ కొబ్బరి నీళ్ళు పట్టుకొని వెళ్ళి ఆ పంతులం గారికి ఇచ్చేద్దాము. ఈవిడ చూడడానికి మనలాగే చాలా సాధారణంగా అనిపించారు. అసలు పూజ చేస్తారని అయితే నేను అసలు అనుకోలేదు. కానీ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే సాధారణమైన ఆడవాళ్ళు కూడా పూజలు చేస్తూ కనిపిస్తారు మనకి. 108 ప్రదక్షిణాలు అయిపోయి కాబట్టి ఇప్పుడు షోడశోపచార పూజ చేయించుకోవాలి. మనం కొట్టిన కొబ్బరికాయల్ని మనం ఇంటికి పట్టుకెళ్ళకూడదు మళ్ళీ. ఎందుకంటే ఈ కొబ్బరికాయల నుండి వచ్చిన తైలాన్ని స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో మన పేరు మీద నివేదిస్తారు. స్వామివారి దగ్గర బొట్టు తీసి ఇస్తున్నారు. ఇగో ఇన్ని పెట్టేద్దాం కొంచెం. పిలుస్తున్నారా? స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః. హరి ఓం. దండం పెట్టుకోమ్మా అంటే ఊదెత్తి పుల్లలతో ఆడుతున్నాడు. వెనకాల బుడ్డిచ్చోండి రివర్స్ లో పట్టుకుని ఊదెత్తి పుల్ల. ఇందాక ప్రదక్షిణాలు చేసినప్పుడు ఈ రోజెస్ పెట్టాం అనమాట. 108 తిరిగినప్పుడల్లా ఒక్కొక్కటి. సరస్వతి భాజేభిర్వాజినేవతే దీనామవిత్రేవతోం శ్రీ మహాగణాధిపతి నమః.
పూజ అయితే చాలా బాగా చేస్తున్నారు. తీర్థం తీసుకుందాం. విద్యాతత్వాయ స్వాహ సౌహసతత్వాయ స్వాహ ఇంక్లీం సౌహసలతేభ్యో స్వాహ అస్తో ప్రక్షాళయామి భూమారకాః ఏతే సామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. పూజ అయిపోయింది. మా అమ్మగారు అన్ని సర్దేస్తున్నారు. ఇంకో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత ఈ గణపతి పూర్ణ మంత్రాన్ని 11 సార్లు పఠించడం మర్చిపోకూడదు. ఆ గణపతి మందిరం దగ్గర నుంచి కొంచెం అలా నడుచుకొని వచ్చాం అనుకోండి, ఇక్కడ ఈ ఆలయం ఉంటుంది. శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇందులో శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. పైనుంచి చూస్తే ప్రపంచంలోనే మొదటి శ్రీచక్రం ఆలయం ఇది. ఇలాంటి ఆలయాన్ని అయితే నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. అద్భుతమే. ఈ టెంపుల్ ని కట్టించిన వాళ్ళు ఎవరో కాదు, ఒక సైంటిస్ట్ గురువు గారు మన వైజాగ్ లో పుట్టిన ఆయనేనంట. కానీ ఇక్కడ ఏదో మాత్రం మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎప్పుడో నేను పుట్టక ముందు అంటే 1993 ఆ టైంలోనే నిర్మించారంట ఈ టెంపుల్ ని. ఇక్కడ హోంసాల్లో హోమం జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అనేన దివ్య మంగళ హోమేన భగవతి నవాక్షరీ నారాయణి స్తుతి ప్రతిపాదిని. ఇక్కడికి ఎవరైనా రావచ్చు దర్శనం చేసుకోవడానికి. ఆడవాళ్ళని మగవాళ్ళని అలా ఏం తేడా ఉండదు. కులమత భేదాలు అసలుకే ఉండవు. ఆ ఆదిపరాశక్తి ముందు అందరూ ఒకటే అని చెప్పి ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ ఒకేలా చూస్తారు. జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. కానీ లలిత సహస్రనామాలు విన్నప్పుడల్లా మా అత్తి గుర్తొస్తుంటారు నాకు. మంచిగా పూజలు చేస్తూ ఇంట్లో చదువుతుండేవారు. 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు అత్తయ్య కూడా వచ్చారనమాట మాతో పాటు. ఇంకా ఇవన్నీ తిరుగుతుంటే ఇంకా అలా గుర్తొస్తున్నారు. పెళ్లికి ముందు ఎంత జిడ్డుగా ఉండేదానంటే ఊరంత బద్ధకంతో. పెళ్ళైన తర్వాత సెటరేట్ అయిపోయాను. మన తల్లిదండ్రుల దగ్గర మనకి గారాబం ఎక్కువైపోవడం, వాళ్ళు ఏది మంచిది చెప్పినా కానీ మనం అంత ఇదిగా తీసుకోము. కానీ పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిన తర్వాత మొహమాటంకో దేనికో కానీ మరి ఇట్టే అలవాటైపోయి పూజలని భక్తని శక్తి గురించి అయితే మా అత్తగారు ఎంత బాగా వివరించేవారో. అసలు ఆడపిల్ల గొప్పతనం. ఆవిడ ఇప్పుడు మాతో లేకపోయినా కానీ ఆవిడ చెప్పిన మంచి మంచి విషయాలన్నీ ఎప్పటికీ మర్చిపోలేము. సరదాగా ఈ గోశాలలోకి వెళ్దాము. బుడ్డి బుడ్డి ఆవు పేయలు ఉన్నాయి. ఇందులో కూడా అమ్మవారు ఉన్నారు. ఈ ఊరు పేరు దేవీపురం అన్నందుకు ఇక్కడ అణువణువు దేవతలు కనిపిస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా కనపడదు ఇలాంటి ఆలయం. శ్రీమేరు శ్రీచక్ర ఆలయం. గర్భగుడి ఆ పైన ఉంటుంది. అక్కడ సహస్రాక్షి అమ్మవారు ఉంటారు. మన బుడ్డమ్మ బొట్లు పెట్టేస్తుంది అమ్మవారికి. చక్కగా విగ్రహం కూడా కింద కొనడం ఎంత చక్కగా అందిసిందో. ముందు ఈ కిందనున్న ఆది దేవతలు అందరినీ దర్శనం చేసుకొని అప్పుడు పైన గర్భగుడికి వెళ్ళాలి. అమ్మవారు స్వయంగా కోరి కట్టించుకున్న ఆలయం వంటిది. ఇక్కడ విగ్రహాలన్నిటికీ పూజలు చేసి అభిషేకాలు కూడా చేయొచ్చు. ప్లేస్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కుంకుమ పూజ చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ కామాక్షి అమ్మవారికి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ హాల్ మాత్రం చాలా పెద్దది ఉంది, విశాలంగా. ఇక్కడ కుంకుమ పూజకి అన్నిటికీ ఏర్పాట్లు చేయాలి. నేను మా అమ్మగారు మా పెద్దమ్మ గారు ముగ్గురు కలిసి కుంకుమ పూజ చేద్దాం అనుకుంటున్నాం. ఈ శ్రీమేరు ఆలయం మొత్తం 3 అంతస్తులు. శివరాత్రి నవరాత్రి శ్రావణ మాసంలో ఇంకా విపరీతంగా వస్తారు భక్తులు ఇక్కడికి. కానీ లైఫ్ లో మాత్రం ఒక్కసారైనా చూడాల్సిన ఆలయం ఇది. ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు ఖచ్చితంగా. సరిగ్గా 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, ఇంకా 54 అడుగుల ఎత్తు కొలతలతో ఇలా చుట్టూరా 108 ఖడ్గమాల దేవతలు శ్రీచక్రంలో వారి వారి స్థానాల్లో ఉండేటట్టుగా నిర్మించారంట ఈ ఆలయం. కానీ ఈ మెట్లెక్కి ఇలా పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఒక్కొక్క షేప్ లో కనిపిస్తుంటది ఈ ఆలయం. అలాగా ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ అంతస్తులోకి రాగానే సర్వ సౌభాగ్యదాయిని అమ్మవారు దర్శనమిచ్చారు. లలిత సహస్రనామాల్లో మనం వినే పేర్లన్నీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు అమ్మవార్ల రూపంలో. కానీ ఇక్కడికి వచ్చాక ఎక్కడ లేని ఎనర్జీ, ఓపిక, ఎంతసేపు అయినా కానీ ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది. అంత బేగ ఇంటికి వెళ్ళాలనిపించదు. ఏదో మన సొంత ప్రదేశానికి మన సొంత ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి, మంచి ప్రకృతిలో కట్టించారు ఈ ఆలయాన్ని. ఈ షేప్స్ చూసారా? ఈ అంచులు కరెక్ట్ గా శ్రీచక్రంలో ఎన్ని కోణాలు వస్తాయో అన్ని కోణాలు ఉంటాయి. అలాగా ఎలా ఉన్నారు? ఏ స్కూల్ మీరు? ఆహాహా, బాగా చదువుకోవాలి. ఇక్కడ దగ్గరలో స్కూల్ కూడా ఉన్నట్టుంది. లంచ్ టైం కదా. థ్యాంక్ యూ. వర్మ గారు చూడండి డాన్స్ చేస్తున్నారు వాళ్ళందరితో. అసలు చిన్న చిన్న పిల్లలు మంచిగా రెడీ అయ్యి అట్టిపళ్ళు వేసుకొని వచ్చారనమాట జడలు. వాళ్ళని చూస్తే నా చిన్నతనం గుర్తొస్తుంది. సేమ్ మా మమ్మీ కూడా అలాగే అట్టిపళ్ళు జడలు వేసేవారు అనమాట. అంత జుట్టు ఉండేది కాదులేండి మనకప్పుడు. జస్ట్ లోంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట కార్నర్స్ లో నుంచి. అంటే శ్రీచక్రం ఆకారంలో కట్టారు కదా, సో దాన్ని బట్టి అనమాట ఇలా చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. థ్యాంక్ యూ. పిల్లలు ఇక్కడ దేవీపురంలో చదువుతున్నారా మీరు అందరూ? ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ టైంలో? మిట్ట మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారనమాట. ఏ స్కూల్? ఎక్కడ?
వీళ్ళ స్కూల్ అక్కడేనంట. ఇంక రోజు వస్తారు మీరు దర్శనం చేసుకోవడానికి? రోజా అంటే ఒక్కొక్క రోజు వస్తాం, ఒక్కొక్కసారి ఎవరు చెప్పారు నేను వచ్చానని? అంత ఆయాసం పడుకొని పరిగెత్తాలా? పాపం మన కోసం వచ్చారు పిల్లలు. మళ్ళీ మీరు వెళ్ళిపోతారని భయం. అయ్యో ఉంటాను, ఇంకాసేపు ఉంటాను మీ గురించి అయినా. ఓకేనా? రానా? అదిగోండి అక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుందా? అవునా? ప్రభాకర్ సార్ అని ఉంటారు ఇక్కడ. అవునా? అంటే స్కూల్స్ లోకి అలా వస్తే డిస్టర్బెన్స్ కదా అందరికి. అక్క ఇప్పుడు మా క్లాస్ లేవు. అవునా? ఎందుకంటే అవునా? మొత్తానికి ఈ పిల్లలందరితో కలిసి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరినీ కలవడం కూడా. అవునా? థ్యాంక్ యూ. చాలా చెప్పి ఒకసారి డైనోసార్ ని కూడా మీ ఫేవరెట్ వీడియో ఏంటి? మీ ఫేవరెట్ వీడియో? అన్ని ఫేవరెట్. పిల్లలందరూ అక్క అక్క అంటుంటే చెవులకి ఎంత ఆనందంగా ఉందో వినడానికి. ఈ పిల్లలందరూ మా బుడ్డోళ్ళ తోటోలే. అలా అనుకుంటే మనల్ని ఆంటీ ఆంటీ అని పిలాలి, పొరపాటున అక్క అని పిలిచేస్తున్నట్టున్నారు మర్చిపోయి. కానీ చిన్న చిన్న పిల్లలు ఆంటీ అని పిలిచినా చాలా క్యాజువల్ గా ఉంటది. బట్ కొంతమంది అయితే నాకు అంకుల్లో ఉంటారు, నన్ను ఆంటీ అని పిలుస్తారు. ఇంకా ఇది టాప్ 3వ అంతస్తులో ఉన్న గర్భాలయం. శ్రీ సహస్రాక్షి లలిత త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం ఇస్తారు ఇక్కడ మనకి. నిజంగా తల్లి మన వైపు చూస్తున్నట్లే ఎంత కలగా ఉందంటే అంత కలగా ఉన్నారు. ఇక్కడ కిందన శ్రీచక్రం యంత్రం ఉంది కుంకుమతోని. పిల్లలు మంత్రాలు చదువుతానని సరదా పడుతున్నారు. దేవి భగవతి సా బలాదా కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హరసి భీతి వశే సదంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార చరణాయ సదా గ్రచిత్తా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాతి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయే వ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేషానపహంసి దుష్టా దుష్టాదుగామాన్ సకలానభీష్టా త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితాహ్యాం సయదాం ప్రయాంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యశాఖిలేశ్వరి ఏవమేవ ద్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అంతః శత్రు వినాశనం శ్రీ సప్తశ్లోకి దుర్గా. చాలా అంటే చాలా బాగా చదువుతున్నారు మంత్రాలు అయితే. మనసుకి ప్రశాంతంగా. అసలు ఇప్పుడు నేను పైకి వచ్చేసరికి ఈ గర్భాలయం బయట తాళం వేస్తుంది. దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినాయి అనుకున్నాను. కానీ అమ్మవారే పిల్లల రూపంలో ఇలా వచ్చినట్టుగా అనిపించింది అసలు ఈ మంత్రాలన్నీ వింటుంటే. కానీ ఈ అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేను, అంత ఆనందంగా ఉంది. అసలు ఈ పిల్లలు డిసిప్లిన్ గానీ వేదం గానీ అన్ని నేర్పిస్తారంట పిల్లలకి ఇక్కడ. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు మనకి దగ్గరలో ఉన్నా గానీ అసలు ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట. కొన్ని మొత్తం ఈ టెంపుల్ చుట్టూ 9 కొండల మధ్యలో కట్టారంట ఈ శ్రీచక్రాన్ని. చూడండి కింద ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆకారం కనిపిస్తుంది అనమాట శ్రీచక్రం. మనం ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే ప్రతి ఒక్క శ్రీచక్రం కార్నర్ లో దేవతలు కొలువు ఉంటారని నమ్ముతాం కదా. అసలు చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఈ టెంపుల్ నాకు.
ఇది వరకు ఎప్పుడు 8 years అయిపోయింది వచ్చి, తర్వాత ఇక్కడికి మళ్ళీ ఇదే రావడం అనమాట. ఇక్కడికి రావాలంటే నిజంగా అమ్మవారి అనుగ్రహం అయితే ఉండాలి. ఈ వీడియో ద్వారా ఈ దేవీపురం ఆలయాన్ని మీ అందరికి చూపించాలనుకున్నాను. అది ఈ శ్రావణ మాసంలో కుదిరింది. చిన్న చిన్న పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ చిన్న ఈ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, చాలా చిన్న ఉన్నాయి. మేము అక్కడ కొబ్బరికాయలు కొడుతున్న టైంలో మా అమ్మగారు వచ్చి ఇక్కడ గర్భగుడిలో పూజలు అవి చేశారనమాట. పిల్లల్ని అప్పుడు తీసుకొచ్చి దగ్గరుండి తీసుకెళ్లిపోయారు. ఇంక అందుకే మళ్ళీ నేను ఇప్పుడు తీసుకురాలేదు. అసలే పిల్లలు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటారు, వాళ్ళకి ఏమంత తెలియదు కదా. ఇంక అందుకే ఈ పైకి ఒకవేళ తీసుకొచ్చినా కానీ ఎక్కడ వదలకూడదు, మళ్ళీ కిందకి వెళ్ళినంత వరకును. ఇలాంటి అద్భుతమైన టెంపుల్ ని కట్టిన ఆయన్ని చూడాలనుకుంటున్నారు కదా, ఆయనే శ్రీ గురూజీ అమృతానందనాథ సరస్వతి గారు. ఈయన ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియర్ సైంటిస్ట్ గా వర్క్ చేసేవారంట. ఈయన శ్రీ విద్య ఉపాసకులు. ఆయనకి అమ్మవారు కనిపించి ఈ ప్రదేశంలో ఆలయం కట్టించుకున్నారంట. అప్పట్లో ఈ ఆలయం ఎక్కడ నిర్మించాలని స్థలాల కోసం వెతుకుతుంటుంటే ఈ కరెక్ట్గా ఈ స్థలంలోనే శ్రీచక్రం కనిపించిందంట ఈయనకి. ఇంకా దాని ప్రకారం అలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి మన చుట్టుపక్కల ఊర్లోనే కాదు, ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అమెరికన్స్, రష్యన్స్, ఇంకా చాలా మంది ఇక్కడికి ఇండియాకి టూరిజంకి వస్తుంటారు కదా, వాళ్ళు గ్రూప్స్ లో వస్తుంటారంటే ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి. స్పెషల్ గా ఈ టెంపుల్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే దేవీపురం అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా చాలా మంచి మంచి విశేషాలు తెలుసుకోవచ్చు. తిరుపతిలో 7 కొండలవాడ వెంకటేశ్వర స్వామిని ఎలాగా దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా 9 కొండల మధ్యలో ఈ టెంపుల్. అసలు ఇంత విశిష్టమైన టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో, అది మన సొంతూర్లకి దగ్గరలో ఉండడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కుంకుమ పూజకి అన్ని అమర్చారంటే బహిరంగ రమ్మంటున్నారు. హోమాలు, కుంకుమ పూజలు లాంటివి చాలా బాగా చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ గా మ్యాట్స్ వేసుకుంటే అటుపక్క ఇటుపక్క కూర్చొని చేసుకోవచ్చు పూజ. ఇక్కడికి మనలాగా సాధారణమైన వాళ్ళు ఎవరైనా వచ్చి చక్కగా ఈ ఉపాసన చేసుకోవచ్చు. పూజలు, మంత్రాలు, ధ్యానం అన్ని నేర్పిస్తారంట. అండ్ ఎప్పటి నుంచో ఇక్కడికి చాలా మంది నేర్చుకోవడానికి వస్తున్నారంట. ఏకం ద్వే త్రీణి చత్వారి శ్రీ మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మాహాత్మ్య సురత వైశ్వర్వర ప్రధానం నామ త్రయోదశః. ప్రాణాయ స్వాహ, ప్రాణాయ ఇదన్నమమ, అపానాయ స్వాహ, అపానాయ ఇదన్నమమ, జ్ఞానాయ స్వాహ, జ్ఞానాయ ఇదన్నమమ, చక్షుషే స్వాహ, చక్షుషాయ ఇదన్నమమ, శ్రోత్రాయ స్వాహ, శ్రోత్రాయ ఇదన్నమమ. ఖాం భీం భూం పార్వతీ పూర్ణ ఖాం ఖీం ఖూం కేచరీ తదా సాం సీం సోం సప్తసతీ దేవ్య మంత్ర సిద్ధం కురుష్వ మే స్వాహ. పుంజికా స్తోత్ర మంత్ర జాగర్తి హేతవే అభక్తేనైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతీ స్వాహ. యస్తి కుంజకయా దేవి హీనం సప్తసతీం పఠేత్ న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యత్. అమ్మవారిది శ్రీచక్రం, కాసు అన్ని మనకి ఇచ్చారన్నమాట. ఈ ప్లేట్ పెట్టేసి దానికి అలా కుంకుమ పూజ చేయాలి. అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, ఆవిడే మా అందరితో పూజ చేయిస్తున్నారు. ఇదిగో అమ్మవారి ముందు ఇక్కడ శ్రీచక్రం ఉంది, కామాక్షి అమ్మవారు, ఇటుపక్క విశాలాక్షి అమ్మవారు ఈవిడ, అటుపక్కన ఉన్నవిడ మీనాక్షి అమ్మవారు, ఇంకా గురూజీ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ. ఈ గురువు గారి దయ వల్లే కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని. వారాహి అమ్మవారికి అలంకరణ ఎంత బాగా చేశారో, మంచిగా చీర కట్టి నగలేసి. మనం మన దగ్గర ఉన్న శ్రీచక్ర యంత్రమేరు మన దగ్గర ఉంటే దానికి కూడా తీసుకొచ్చి ఇలా కుంకుమ పూజ చేసుకోవచ్చు. కాకపోతే శ్రీచక్ర యంత్రమేరు ఇంట్లో ఉన్నప్పుడు చాలా నియమాలు పాటించాలి. నిత్య అన్నదానాలు జరుగుతాయంటే ఇక్కడ. సో అన్నదానంలో మనం కూడా పాల్గొనాలనుకుంటే ఇలాగా మనం దానం చేయొచ్చు. ఉద్యోగవృద్ధ్యర్థం, వ్యాపారవృద్ధ్యర్థం, ఐశ్వర్యవృద్ధ్యర్థం, శ్రీరాజరాజేశ్వరీ కరుణాకటాక్షవృద్ధ్యర్థం, సర్వజీవ సుఖాయానివారణర్థం, సర్వజీవ వృద్ధ్యర్థం, అన్నదానార్థం యథాశక్తే తదిదాం సమర్పయామి. ఓం సత్యో జాతం ప్రపద్యామి, సత్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవతు భగవాయ నమః. ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, జ్యేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కాలాయ నమో, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమదనాయ నమో, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరగర్భేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం తద్భద్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్.
అసలు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. డొనేట్ చేయడం అంటే ఎప్పుడు ఇంత డబ్బులు ఇచ్చేయడం మనం ఏదో ఒకటి చేస్తాము, బట్ ఇలా మన చేతులతోనే ఇలాగా శివునికి బియ్యంతో అభిషేకం చేస్తూ డొనేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పక్కనే పెద్ద పెద్ద బియ్యం మూటలు ఉన్నాయి. మన ఇష్టం, ఇక్కడ మనం ఎంత దానం చేయాలనుకుంటే అంత దానం చేయొచ్చు. ఇలా మహాశివునికి అభిషేకం చేస్తున్న బియ్యం అన్ని ఆ కింద ఉన్న హుండీలో పడతాయి అన్నమాట. త్వమేవ కేవలం కర్తాసే త్వమేవ కేవలం దత్తాసే త్వమేవ కేవలం అప్తాసే. రెండు పట్టుకోండి. ఇక్కడ నిత్య అన్నదానం అని చెప్పాను కదా, ఇంక అందుకే ప్రసాదం తీసుకొని వెళ్దామని చెప్పి ఇంక మేము కూడా భోజనం చేస్తున్నాము. ఇంత టైం అయినా కానీ వేడివేడిగా మంచి భోజనం. మోస్ట్లీ ఈ రోజంతా ఇక్కడే స్పెండ్ చేసాము. అన్నదానం భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇగో ఇక్కడ చుట్టుపక్కల పండిన వాటితో తయారు చేసిన వంటకాలు ఇవి, అంతా ఆర్గానికే. ఇంకా భోజనం చేసి ఈ పక్కనే ఉన్న దక్షిణ వాటికి వచ్చాము. ఇక్కడ ఈ నిర్మాణం చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంటది. 1000 మంది ఒకేసారి కూర్చొని శివలింగాలకి అభిషేకం చేసినట్టుగా అరేంజ్ చేశారు ఇదంతా. ఇక్కడ చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత మధ్యలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. పిరమిడ్ షేప్ లో ఉంటది. దాని మీద 365 స్ఫటికలింగాలు ఉంటాయి. కార్తీక మాసంలోని నవరాత్రులు, శివరాత్రులు ఆ టైంలో మంచిగా చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ పూజలు. ఈ పంచభూత లింగేశ్వర స్వామి దక్షిణ వాటి దగ్గర మన సబ్స్క్రైబర్స్ కలిసారు. మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటారంట. మన వీడియోస్ లో చూపించిన రామనారాయణ టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఈ ఆలయం వీడియో ఎప్పుడు పెడతానా అని అడుగుతున్నారు. కానీ ఇలా మన వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టి ఇలా పలకరించరికి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, అసలు చక్కగా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు పక్కింటి అమ్మాయి ఎదురింటి అమ్మాయి లాగా బ్యాంకాక్ పిల్ల మీరే కదక్క అనుకొని వస్తుంటే అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ జన్మకి ఈ అభిమానం చాలా అనిపిస్తుంది. ఇంకా చుట్టుపక్కల చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. కాకపోతే మనం కొండెక్కేసరికి చీకటి పడిపోద్దాం అని చెప్పి బయలుదేరిపోతున్నాము. కాసేపు ఈ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిద్దాం. వే అయితే చాలా బాగుంది. ఇది సరిగ్గా అనకాపల్లి జిల్లా సబ్బవరం ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ దగ్గరే. ఇంకా విజయనగరం, వైజాగ్ వీటన్నిటి నుంచి హ్యాపీగా రావచ్చు. బస్సెస్లో కానీ ట్రైన్లో కానీ ఎందులోనైనా రావచ్చు. సబ్బవరంలో దిగి అక్కడ నుండి ఆటోకి వచ్చినా కానీ లోపలికి తీసుకొచ్చేస్తారు. చుట్టూ తోటలే, ఇంకా సింగిల్ రోడ్డు. మనం మెయిన్ రోడ్ వచ్చేసరికి దిగిపోవాలి. అసలు ఇలా రూఫ్ టాప్లో ఉండడం అంత సేఫ్ ఏం కాదు. అందుకే ఇలా బయటకు వచ్చిన కాసేపు కొంచెం కార్ని నెమ్మదిగా పోనివ్వమని చెప్పాను. ఇదిగో ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చాము. ఇది నాకు తెలిసి కిలోమీటర్ కూడా ఉండదేమో, 1 కిలోమీటర్ ఉంటుందేమో కదా డాడీ. ఇంకోటి దేవీపురం అని ఇలా రాసి ఉంటది అనమాట. మరి ఈ రోడ్ని ఏమంటారో తెలియదు కానీ హైవే కరెక్ట్ గా ఇటు లెఫ్ట్ సైడ్ లో ఉంటది. కొబ్బరి తోట భలే అందంగా ఉంది. అసలు మంచి నేచర్ అయితే ఎంజాయ్ చేసాం ఈరోజు ఫుల్ గా. నెక్స్ట్ వీడియోతో భీమవరంలో కలుద్దాం.